ఒక అన్యుడు మాత్రమే దేవుని దగ్గర తిరిగి వచ్చాడంట. మిగతా వాళ్ళు ఎవరు కూడా, అంటే ఒక అన్యుడని దేవుడు చెప్పాడంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు? యూదులు. వాళ్ళు మాత్రము తిరిగి దేవుని దగ్గరికి రాలేదు. ఈ దినాల్లో కూడా కృతజ్ఞత లేని వారిని మనం చూస్తున్నాం లోకంలో. దేవుని ద్వారా ఎన్నో మేలులు పొందుకుంటారు, ఎన్నో ఉపకారాలు పొందుకుంటారు, ఎన్నో అద్భుతమైన కార్యాలు పొందుకుంటారు, ఎన్నో స్వస్థతలు పొందుకుంటారు. వారి జీవితాల్లో దేవుడు అనేక విధాలుగా అనేకమైన కార్యాలు జరిగిస్తాడు. కానీ మళ్ళా దేవుని దగ్గరికి వారు రారు, దేవుని దగ్గర సాగిలపడరు, ప్రార్థన చేయరు, దేవుని కృతజ్ఞతలు చెల్లించరు. ఎంత విచారం అండి. ఒక అన్యుడే తిరిగి వచ్చాడంట. మిగతా వాళ్ళు 90 కూడా వాళ్ళు లోకంలోకి వెళ్ళిపోయారు, వారి కుటుంబాల దగ్గరికి వెళ్ళిపోయారు, లోకానికి చూపించుకుంటున్నారు, ఇదిగో మేము బాగుపడ్డామని. కానీ ఒక్కడైతే, దేవా నేను ఈరోజు బాగుపడ్డానంటే, నా జీవితం బాగు చేయబడ్డదంటే, నేను ఒకప్పుడు భయంకరమైన వ్యక్తిని నేను బాగు చేయబడ్డానంటే కేవలం నీ దయను బట్టే ప్రభా, నీవే నన్ను బాగు చేసావు అని ఆయన పాదాల దగ్గర సాగిలపడే వారిని దేవుడు చూస్తున్నాడు దినాన. అటువంటి వారు ప్రభుకు కావాలి, అటువంటి వారిని దేవుడు దీవిస్తాడు. కృతజ్ఞతాహీనులను, కృతజ్ఞతలు చెల్లించలేని వారిని, దేవుని దగ్గర సాగిలు పడలేని వారిని దేవుడు ఎన్నడూ కూడా ఆయన దీవించలేడు. మరలా ఎన్నడూ కూడా ఆ 90 ఎక్కడ కూడా కనపడలేదు. అంటే లోకంలో వాళ్ళు మరలా కలిసిపోయారు.